ఇట్స్ మీ స్వాతి నాయుడు. వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో. మరి వెల్కమ్ టు పబ్లిక్ టాక్ టీవీ. మరి ఈ వీడియోని పూర్తిగా చూడండి, ఓకేనా? మరి ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎంతోమంది యువతలు డేటింగ్ యాప్ గురించి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎస్, మనం మాట్లాడుకుంటున్నది అక్షరాల నిజమే. పూర్వకాలం సంస్కృతి సాంప్రదాయాలకి అనుగుణంగా మహిళలు ఉండేవారు. అంటే వాళ్ళకి చాలా కట్టుబాట్లు, ఇంకా ఎన్నో చాలా రకాల ఈ విధంగా. కానీ ఇప్పుడు వస్తున్న పాశ్చాత్య సంస్కృతిని అనుసరిస్తూ చాలామంది మహిళలు అప్డేట్ అవుతూ వారు కూడా చాలా వేగంగా ముందుకు దూసుకుపోతూ ఉన్నారు. అది ఎక్కడి దాకా వచ్చిందంటే డేటింగ్ యాప్స్ ద్వారా వచ్చింది. అయితే గ్లిడెన్ అనే ఒక యాప్ ఉందన్నమాట. సో ఆ యాప్ ద్వారా మహిళలు అపరిచిత వ్యక్తులతో, అంటే పరిచయం లేని మగవారితో శృంగారానికి సంబంధించిన డేటింగ్ యాప్ని ఉపయోగిస్తూ ఉన్నారనమాట. అండ్ సో ఈ విధంగా అపరిచిత వ్యక్తులతో మాట్లాడుతూ, అంటే తమ పార్ట్నర్స్ని మోసం చేస్తూ, అది భర్తనో భార్యనో మోసం చేస్తూ ఈ విధంగా ఉండడం ఎంతవరకు కరెక్ట్ అంటే, తాము చేస్తున్న తప్పే అయినప్పటికీ తాము ఈ యాప్ ద్వారా, గ్లిడన్ యాప్ ద్వారా హ్యాపీగా ఉన్నామని చాలామంది మహిళలు చెప్తున్నారు. పురుషుల కన్నా కూడా ఎక్కువగా మహిళలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే ఇది మనకి ముంబై, బాంబే లాంటి ప్లేసెస్లో అయితే కనుక చాలా ఎక్కువగా ఈ యాప్ని దాదాపు 5 లక్షల మంది వినియోగిస్తూ ఉన్నారనమాట. అయితే దీంట్లో ఒక 20% మంది అబ్బాయిలు, 13% మంది అబ్బాయిలు ఏం చెప్తున్నారంటే వాళ్ళు వాళ్ళ హస్బెండ్ వల్ల సుఖంగా లేము అని, లేదంటే అతను వాళ్ళని సరిగ్గా పట్టించుకోవట్లేదని, అలానే వారి ఇంటి పనుల్లో ఇంకేదైనా హెల్ప్ఫుల్గా లేరు కాబట్టి వారు ఈ యాప్ ద్వారా వేరే మగవాళ్ళతో ఈ విధంగా శృంగారపరమైన చాటింగ్ చేస్తూ, వీడియో కాలింగ్లో మాట్లాడుకుంటూ అశ్లీలంగా తాము హ్యాపీగా ఉన్నామని గ్లిడన్ యాప్ ద్వారా చెప్తున్నారు. మరి అలానే ఇంకా చెప్పాలంటే కనుక ఈ యాప్ ద్వారా మరి ఇంకా చాలామంది ఏం చెప్తున్నారంటే ఊరికే సరదాగా, అంటే ఒక కొత్త టేస్ట్ కోసం ఈ విధంగా, అంటే 10 మందిలో 4 అమ్మాయిలు మాత్రం ఒప్పుకున్నారనమాట. ఏమనంటే ఈ యాప్ ద్వారా సరికొత్త అనుభవాలు చూసుకోవడానికి అని చెప్పేసి. మరి ఇంకొంతమంది అయితే కనుక అవును, తాము వాళ్ళ హస్బెండ్ ఇంట్లో లేనప్పుడు ఇలాంటి యాప్ వాడుతూ వారు ఈ విధంగా శృంగారాన్ని చవి చూస్తున్నామని వారు కూడా ఒప్పుకున్నారు. సో మొత్తానికి ఈ గ్లిడన్ యాప్ ద్వారా ఇంత కథ జరుగుతుందన్నమాట. సో ఇవన్నీ పక్కన పెట్టేస్తేనండి, సో ఈ కొత్త కొత్త రుచులు చూడడం, ఈ అపరిచిత వ్యక్తులతో మరి ఈ విధంగా వీడియో చాటింగ్ చేసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అండి? మనం ఈ రోజుల్లో చూస్తూనే ఉన్నాం, న్యూస్లో కానీ పేపర్స్లో కానీ రోజుకొక మ్యాటర్ బయటకు వస్తుంది. ఎట్లా అంటే అండి, ఈ విధమైన ఇల్లీగల్ కాంటాక్ట్స్ వల్ల కదా. నిజంగా అండి, భార్యాభర్త సంబంధానికి మించినది ఏది లేదు ఈ ప్రపంచంలో. మరి అలా కాకుండా ఈ విధంగా ఇల్లీగల్ కాంటాక్ట్స్లో అపరిచిత వ్యక్తులతో, అలానే మరి ఇట్లాంటి శృంగారపరమైన కాంటాక్ట్స్ పెట్టుకోవడం వల్ల మనుషులు ఒకరినొకరు చంపుకోవడాలు, మోసం చేసుకోవడాలు, సో ఇలా చాలా బయటపడుతూ ఉన్నాయండి ఇలాంటి వివాహేతర సంబంధాల వల్ల. కాబట్టి మరి ఖచ్చితంగా ఎవరైనా కనుక ఈ విధంగా వివాహేతర సంబంధాలు పెట్టుకుంటే కనుక ఖచ్చితంగా, అంటే ఇట్స్ నాట్ అబౌట్ యాప్ ఓన్లీ, అంటే యాప్ గురించి మాత్రమే కాదు, మన జీవితంలో కూడా అండి ఎవరైనా కూడా ఇలాంటి వివాహేతర సంబంధాలు పెట్టుకుంటూ ఉంటే కనుక రేపు అది ఇంట్లో తెలిస్తే మీ వైఫ్ వాళ్ళ మీకో, లేదంటే మీ హస్బెండ్ వాళ్ళ మీకో చాలా గొడవలు అయిపోతాయి. అటు ఉన్నది పోయే, ఉంచుకున్నది పోయే సామెతలాగా, అటు ఇప్పుడు మీతో మాట్లాడుతున్న వాళ్ళు అటు వేరే వాళ్ళతో కూడా మాట్లాడతారు. సో అటు పోతుంది, మిమ్మల్ని మనస్ఫూర్తిగా నమ్మి మీపైన అంటే మీ పైన ఒక నమ్మకంతో బయటకు వెళ్ళిన హస్బెండ్కి ప్రాబ్లం అవుతుంది. లేదంటే వైఫే ఉంది, హస్బెండ్ తప్పు చేస్తున్నారు, ఎంతో నమ్మకంతో వైఫ్ ఇంట్లోంచి హస్బెండ్ని బయటకు పంపిస్తే అతను ఈ విధంగా చేసుకుని రావడం వల్ల ఇప్పుడు ఎవరో ఒక అపరిచిత స్త్రీ వల్ల అతనికి ఏమైనా వ్యాధులు సోకితే మళ్ళీ అదే వ్యాధులు ఆమెకి కూడా సోకి, పుట్టే పిల్లలకి సోకి, ఇట్లా చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. సో కాబట్టి మరి ఇవన్నీ పక్కన పెట్టేసి వివాహేతర సంబంధాలను అసలే ఇది చేయొద్దు. అండ్ ఇది ప్రపంచం అండి, జంతువులే కాదు మనతో పాటు రకరకాల మనుషులు కూడా ఉంటూ ఉంటారు.
మరి కాబట్టి అట్లాంటి రకరకాల మనుషులతోటి జాగ్రత్తగా ఉంటూ మరి మీ వివాహేతర సంబంధాన్ని హ్యాపీగా ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.